మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీరు పొందవచ్చు. ఈ టెలిస్కోప్ లెన్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. అది ఈరోజే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే దీని కాస్ట్ 889 రూపీస్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ అనేది ఉంది. చూడండి, లెన్స్ బాక్స్, అలాగే ఒక రిసిప్ట్, అలాగే ఒక చిన్న స్టాండ్, ఇంకా ఒక ఫోన్కి క్లిప్. ముందు రిసిప్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, అమెజాన్ నుంచి తెచ్చుకున్న రిసిప్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రిసిప్ట్ అనేది చూసాం కదా. ఇప్పుడు మనం ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం బాక్స్లో. ఇంకేమీ లేవు. ఇప్పుడు ఈ బాక్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి మొబైల్ అన్నది. సైడ్స్ చూసారు కదా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని. ఇక్కడ చూసినట్టయితే క్యూఆర్ కోడ్ వేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఈ సైడ్స్ మనం ఎట్లాంటి లాంగ్ పిక్చర్ తీయగలం అన్నది గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, 1 year వ్యారంటీ కూడా ఇస్తారు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక ట్యాగ్ అన్నది, ఇంకా ఇందులో వాటర్ రిమూవ్ చేసే బబుల్స్, అలాగే ఒక మాన్యువల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలా ఫిక్స్ చేయాలనేది స్టెప్స్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, టిప్స్, చూసారు కదా. ఇక్కడ దాని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ చూసారు కదా. ఇప్పుడు మనం లెన్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒక క్లాత్ ఇవ్వడం జరిగింది. ఈ క్లాత్ ద్వారా మన లెన్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, లెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని అన్నింటిని ఫిక్స్ చేద్దాం. ముందుగా క్లిప్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మొబైల్కి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ముందు మొబైల్ ఒకటి తీసుకొని తర్వాత సైడ్స్ ఈ విధంగా స్ట్రెచ్ చేసి లాగి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత కెమెరా ఈ విధంగా సెంటర్లోకి వచ్చే విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది దాన్ని కొంచెం టైట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం గట్టిగా టైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హోల్ దగ్గర ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఒక క్లిప్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు ఈ స్క్రూని మనం దీనికి ఫిక్స్ చేద్దాం. ఇలా హ్యాండ్తో పట్టుకొని ఈ విధంగా ఫిక్స్ చేయాలి. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ లెన్స్ని మనం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, లెన్స్ చూసారు కదా, 8x18 అని ఇక్కడ సెట్ చేసుకోవడానికి 3mm అలా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ముందుగా ట్యాగ్ మనం దీనికి అటాచ్ చేద్దాం.
వన్స్ ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టాండ్కి దీన్ని ఫిక్స్ చేద్దాం. నేను కొంచెం లూజ్గా టైట్ చేసినట్టున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్ యూజ్ చేసి దీన్ని నిలబెడదాం. చూసారు కదా ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలన్నది. మనం ఈ లెన్స్ను ఉపయోగించి చాలా దూరం ఉన్న వాటిని కూడా ఫోటో తీయగలం. అలాగే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి వీడియోస్ అన్నవి కానీ. చూసారు కదా ఈ లుక్ కానీ చాలా బాగుంది. చూసారు కదా మనకు ఎంతో కంఫర్ట్గా ఫోటోలని వీడియోలని కూడా తీసుకోవచ్చు. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రంట్ వ్యూ కానీ. చూసారు కదా ఇప్పుడు మనం నార్మల్ వీడియోతో అయితే ఎలా వీడియో క్లారిటీ ఎలా ఉంటుంది, అలాగే జూమ్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత లెన్స్ ఉపయోగించి వీడియో అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీకు ఆ వీడియోస్ని చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ఇంత డిస్టెన్స్లో నేను నార్మల్ కెమెరాతో తీసాను, లెన్స్ ఉపయోగించకుండా. చూసారా ఈ విధంగా క్లారిటీ ఉంది. ఒకసారి జూమ్ చేసి చూద్దాం. చూసారా అంత క్లారిటీగా ఏం అనిపించట్లేదు. ఇప్పుడు మన లెన్స్ ఉపయోగించి తీసి చూద్దాం. మీకు చూపిస్తాను క్లారిటీ ఎలా ఉంటుందో, ఎంత మాత్రం జూమ్ చేయగలమని. చూసారా లెన్స్ ఉపయోగించాను. ఇంతకుముందు వీడియోతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. క్లారిటీ కానీ బాగా నీట్గా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా క్లారిటీ ఎలా వస్తుందో. ఇప్పుడు కొన్ని సరౌండింగ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూసారా ఎంతో చాలా డిస్టెన్స్ ఉంది. చూసారు కదా ఎంత క్లారిటీగా వస్తుందో లెన్స్ ఉపయోగించిన తర్వాత. చూసారు కదా ఈ విధంగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ జూమ్ చేసి చూద్దాం ఒకసారి. చూసారు కదా ఈ లెన్స్ని ఉపయోగించి మనం నేచర్ ఫోటోలు తీస్తే మాత్రం చాలా సూపర్గా వస్తాయి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఏదో ఒక ఫ్లవర్ని మనం క్లోజ్ చేసి చూద్దాం, అంటే జూమ్ చేసి చూద్దాం. చూసారు కదా ఇప్పుడు ఒకసారి పిక్చర్ చూద్దాం. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.